Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. స్నేహితులారా, మీ అందరికీ నేను ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగేలాగే ఈ సంవత్సరం కూడా గోకాట్ రేస్ జరగబోతోంది. వేదా సిటీలో ఎవరైతే పాల్గొంటున్నారో వారు అనారోగ్య పాలవుతున్నారు. రేస్ డేటు హఠాత్తుగా చెప్పడం ద్వారా ఎవరూ కూడా పాల్గొనలేకపోతున్నారు. ఏం చేయమంటారు? వేదా సిటీలోనే ఈ రేస్ జరుగుతుంది, కానీ ఈ ఊర్లో ఎవరు ఒక్కళ్ళు కూడా పాల్గొనటం లేదు. వేదా సిటీ నుంచి పార్టిసిపెంట్ ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. ఇది మన సిటీ పరువుకి సంబంధించిన విషయం. మన సిటీ అవమానపడ్డం నేను అసలు చూడలేను. ఈ ఆదికి అసలు ఏమైంది? ఎందుకు అనవసరంగా వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాడు? ఓహో, అయితే ఈ రేసులో నువ్వే పాల్గొనబోతున్నావా? నువ్వు చూడటానికి చిన్నపిల్లలా ఉన్నావు, అయినా ఈ రేస్కి వయసుతో సంబంధం లేదు. నీ పేరేంటి బాబు? శివా! ఈ రేస్ లో పాల్గొనపోయే వీరుడి పేరు శివ. అదిగో వాడు అక్కడే ఉన్నాడు. ఓ నో, నన్ను ఇరికించాడేంటి? ఓకే ఓకే, ఐ విల్ పార్టిసిపేట్. వెరీ గుడ్ శివ, నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. మిత్రులారా, శివాని ఈ రేసుకు స్వాగతిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వినండి. మా నుంచి అందరికీ గోకాట్ దొరుకుతుంది. ఈ గ్రౌండ్ కు సంబంధించిన 4 ప్రదేశాల్లో ఒక్కొక్కరికి తప్పకుండా గ్యారేజీ ఇస్తాం. అక్కడ గోకాట్ కి సంబంధించిన ఆల్టర్నేట్ ఏదైనా చేసుకోవచ్చు. ఒక గోకాట్ కంటే ఇంకో గోకాట్ ఎంతో డిఫరెంట్ గా ఉండాలి. ఇలా చూడండి, మీరు అందులో ముందుగా ఏం మార్చాలనుకున్నారో మిగతా వాళ్ళకి అది చెప్పనేకూడదు. ఓకే, రేస్ రేపు మొదలు పెడతాం. ఓకే, దెన్ ఆల్ ద బెస్ట్. ఏం చెప్పను మన ఊరి పేరు మారుమోగిపోతోంది. చాలా అద్భుతం శివ, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వే తప్పకుండా గెలుస్తావు. ఆహా, ఈ వేదా స్కూల్ పిల్లవాడు అసలు ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు. ఆ అబ్బాయిని నువ్వు తక్కువ అంచనా వేయకు. వాడు సైక్లింగ్ లో సైక్లింగ్ లో వాడు పెద్ద ఛాంపియన్ అయి ఉండొచ్చు, కానీ గోకాట్ లో నేనే ఛాంపియన్ ని, నేనే ఉంటాను కూడా. ఇంతవరకు నన్ను ఎవరు ఓడించలేదు, ఇక ఓడించలేరు కూడా. వాడిని నువ్వు తక్కువ అంచనా వేయకు డానీ. వాడు సైకిల్ నడపడమే కాదు, ఎన్నో పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాడు. అది రేసింగ్ ట్రాక్ లోనే కదా తెలిసేది. శివ, నీ గోకాట్ రెడీగా ఉందా? బట్ ఆల్మోస్ట్ రెడీ సార్. నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. పర్ఫెక్ట్ గా తయారుగా ఉంటే ఎందుకని లడ్డూ సింగ్ ఒక రౌండ్ కి వెళ్ళి రాకూడదు? లడ్డు సింగ్ గారు ఆగండి. ఇప్పుడే వస్తాను శివ, భయపడకో. ఒకే ఒక రౌండ్. ఓ నో, నేను ఇంకా బండిలో బ్రేకులు పెట్టనే లేదు. భలే భలే, అరే రే, బ్రేక్ పెట్టలేదా? అమ్మో, ఎలా నిన్న వల్ల ఆపడం కుదరలేదే. శివ, దీన్ని నిలుపు, నా వల్ల కాలేదు, కాపాడు. త్వరగా రా. శివ, ఏంటయ్యా ఇది? లెఫ్ట్ రైట్ అని అసాల్ట్ గా తిరుగుతోంది. స్పీడ్ మాత్రం కంట్రోల్కి రావలేదు. వేదా సిటీ కుర్రాడు ఎలాంటి కారు తయారు చేసాడో చూసావా? సారీ లడ్డు సింగ్ గారు, నేను అందులో బ్రేక్ పెట్టేవాడినే, కానీ అంతలోపే మీరు కారుని తీసుకువెళ్ళిపోయారు. నువ్వు బ్రేక్ పెట్టావా లేదు? నాకు పంచర్ అయిపోయింది బాబు, మెల్లగా తీసుకెళ్ళండి. హాయ్.
ఎలా ఉన్నావు శివ? అంతా తయారు చేసేసావా? తయారైపోయింది సార్. నేను ఇప్పుడే మీకు వీటి ఫంక్షన్స్ ఏంటో చూపిస్తాను. అమేజింగ్ శివ. అద్భుతంగా తయారు చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటో వాడు కార్ని ఇలా తయారు చేశాడు? మన కారులో ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్ ఏమీ లేదు కదా. విను, ఈ అబ్బాయి ఆ కారుతో ట్రాక్ మీదకి రాకూడదు, ఆపాలి. చూడు శివ, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు జాగ్రత్తగా ఈ రేసులో గెలవాలి, అర్థమైందా? థ్యాంక్ యూ బామ్మా. నేనిప్పుడు కొత్త రాగాన్ని పాడతాను. ఆ రాగం విన్నావంటే తప్పకుండా రేసులో నువ్వే గెలుస్తావు. సరేనా? పాడమంటావా? పాడేస్తున్నాను. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఈ రోజు నుంచి ఇక్కడ పాడడానికి ఎవరికి వీల్లేదంతే. మా ఇంట్లో మేం పాడుకుంటే మీకేంటండి ఇబ్బంది? ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు. లడ్డీ సింగ్ గారు రాలేదా? అనవసరంగా మాట్లాడకూడదు. ఇదిగో బోర్డు చూసావా? నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. నన్ను స్పెషల్ గా వాయిస్ పొల్యూషన్ చేసే మనుషులు పట్టుకోవడానికే నియమించారు. అర్థం కాలేదా? అపాయింట్ చేశారు. తాతయ్య, తను భీమ్ సింగ్. సారీ ఇన్స్పెక్టర్ గారు, సారీ. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. వచ్చి కూర్చోండి, టీ తీసుకొచ్చేస్తాను. శివ, ఆల్ ది బెస్ట్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇతని సంగతి నేను చూసుకుంటాను. సరేనా? ధైర్యంగా వెళ్ళు. బాయ్ తాతయ్య. బాయ్ బామ్మా. బాయ్ శివ, నువ్వు గెలవాలి. ఏ ఆగు! ఏం చేస్తున్నావు? ఆగు! ఆగు! నేను ఆగమని చెప్తున్నాను కదా. రంగా! రంగా! శివ, ఆ బండి వెళ్తుంది చూడు. అందులో మన గోకాట్ ని తీసుకువెళ్ళిపోతున్నాడు. డానీ, నీ పని పూర్తి చేసాం. మేము ఆ గో కార్ట్ని దొంగతనం చేసాం. కానీ వాడు మమ్మల్ని వెంబడిస్తూ వస్తున్నాడు. చాలా మంచిది. కానీ ఆ కుర్రాడు చాలా ఫాస్ట్. మీ ఇద్దరు వాడికి సరిపోరు అనుకుంటా. ఇంకో ఇద్దరు ముగ్గురిని పంపిస్తానులే. నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు. వాడు మా దగ్గరికి చేరుకోలేడు. అందరూ నేను చెప్పేది వినండి. మీరందరూ కలిసి ఊరు బయట ఉన్న బైపాస్కి వచ్చేసేయండి. ఒక పిల్లవాడు నన్ను సైకిల్లో ఫాలో అవుతున్నాడు. వాడు మనల్ని ఫాలో అవ్వకుండా ఎలాగైనా అడ్డుకోవాలి.
Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.